అందరికీ నమస్కారం. నేను చెప్పబోయే కథ పేరు తగిన శాస్తి. అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి ఒక పొలం ఉండేది. ఆ పొలంలో గుమ్మడికాయ తీగని నాటాడు. దాంట్లో గుమ్మడికాయ రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. ఆ గుమ్మడికాయని చూడ్డానికి ఊళ్ళో ఉన్న జనం అంతా చూడ్డానికి వచ్చారు. దాంట్లో ఒక రైతు దీన్ని తీసుకొని రాజు దగ్గరికి పో, అప్పుడు నీ తలరాతే మారిపోద్ది, లేదా నీ రైతు పని ఎందుకు చేసుకుందో ఏం కాదు అని అన్నాడు. ఒకరోజు ఆ గుమ్మడికాయని తీసుకొని రాజు దగ్గరికి బయలుదేరాడు. అప్పుడు రాజు చాలా సంతోషించాడు. ఈరోజు మా భార్య పుట్టినరోజు కూడా, గుమ్మడికాయ కూర అంటే చాలా ఇష్టం అని మెచ్చుకొని ఆ గుమ్మడికాయ బరువు సమానంగా బంగారాన్ని ఇచ్చాడు. ఆ బంగారాన్ని తీసుకుపోయి అమ్మి 10 ఎకరాల పొలాన్ని కొన్నాడు. కాళ్ళ మీద కాళ్ళేసుకొని కూర్చున్నాడు. దీన్ని చూసిన పక్కింటి ఆయనకి కన్ను కుట్టింది. వాడి దగ్గర ఒక ఎద్దు ఉంది. ఆ ఎద్దుకి 3 పూట్ల ఏ పని చెప్పకుండా తిండి పెడుతూ ఉన్నాడు. ఆ ఎద్దు ఏనుగు పిల్లల లావుగా తయారైంది. ఊళ్ళో ఉన్న జనం అంతా చూడ్డానికి వచ్చారు. ఒకరోజు ఆ ఎద్దును తీసుకొని రాజు దగ్గరికి బయలుదేరాడు. అప్పుడు ఆ రాజుకి వాడి చెడు ఆలోచన అర్థమైంది. ఒరే, రైతు పని పంట పండించడం, ఎద్దు పని పొలం దున్నడం, అంతేగాని లతిని లావైతే అది గొప్పది ఎలా అవుతుంది? ఇంత మంచిగా ఉన్న ఎద్దుని ఏ పనికి రాకుండా చేసినందుకు వీడిని తీసుకెళ్లి 10 కొరడా దెబ్బలు కొట్టండి అని భటులకి ఆదేశించాడు. దీన్ని చూసి